అబద్ధాలు 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 పొద్దుగాల నుంచి పొద్దు మీకిందాక అన్న అబద్ధాలే. రైతుల గురించి చెప్పుడు గొప్పనే కానీ చేసిందేమీ లేదు. నిజమేనోల్లా అగో రైతుల బాధ చూస్తే నా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్న మాటలే ఉంటాయి వల్ల చేతలు ఏముండే మీరే చూడండి కావాలంటే. ఎంత కష్టం వచ్చిందో రైతులకు గల బాధ చూస్తుంటే నాకే ఎట్లనో అవుతుంది. రైతే రాజు, రైతే వెన్నుముక అవన్నీ ఉట్టి మాటలే. ఇప్పుడు రైతుల తిప్పలు చూస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు. గల్లు ఎటన్నో అని మాకేం చేసేదనుకుంటుర్రు. పంట వండించేదాకా ఒక బాధ, పండిన పంట అమ్ముకోవాలంటే ఇంకో బాధ. మనుషుల్ని ముంచటోళ్ళన్నా బాధపడతలేరు గాని గా పంట అమ్ముకోవాలంటేనే రైతులు చిన్న తిప్పలు పడతలేరు. కాళ్ళు మొక్కే దాకొచ్చింది. ఒక రైత నాన్న వడ్లను కొనురని లాభోదిబోమని ఏడుస్తుండు. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు చెప్పు. ఏంది నీ ప్రాబ్లం? ఏంది? ఏమైంది చెప్పు. అన్ని మంచిగా ఏమైంది? నీ ప్రాబ్లం ఏందో చెప్పు. కొంటలేరా నీకు అడ్లు కొట్టలే? అడ్లు తీసుకుంటారు కానీ చెప్తారు ఒక్కడి మాట్లాడుకొని కత్తురు. చెప్పు చెప్పు నీ బాధ. వచ్చి మాట్లాడుకో, అందరి కోసం వేసుకుతాడుతున్నావు. ఇక నీ బాగోతారు 3 అల్ల అయినాయి, ఒక్క పాలున్నాయి. అడుగు వచ్చి తీసి అవో 20 వస్తున్నాయి. నేను జోకం అనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన. ఎవరు బెదిరిస్తారు? వాళ్ళే సొసైటీ కాడ సంచులిచ్చి మళ్ళా మాకేం తెలియదు అన్నట్లే ఉన్నారట. నా వడ్లు ఎప్పుడు కొంటారు, అసలు కొంటరా లేదా అనుకుంటా మస్తు ఏడుస్తుండు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిట్లా ఏ రైతు బాధపడలే. ఇప్పుడు రైతులు చిన్న ఇబ్బంది పడతలేరు. చూడుండ్రు మీరే.